అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మామూలుగా ఒక 17 సంవత్సరాలుగా నేను జర్నలిజం చేస్తూ ఉంటా గానీ, ఎప్పుడు కూడా ఈ సినిమాలకు సంబంధించిన దాంట్లో ఈ కాంట్రవర్సీల జోలికైతే నేను ఎప్పుడు గాని వెళ్ళను. అయితే చూస్తున్నాం మనం సోషల్ మీడియాలో 2 రోజుల నుంచి ఒక పెద్ద ఇష్యూ అంటే ఇది ఇటు పొలిటికల్ అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ సినిమా టర్న్ తీసుకున్నటువంటి ఇష్యూ మీరందరూ కూడా తెలుసు. దానికి సంబంధించిన దాని మీద ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ మీద టీడీపీ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ఎవరైతే దగ్గుపాటి ప్రసాద్ అనే వ్యక్తి చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో చాలా జిగుప్సాకరం, చాలా అత్యంత అమానుషం. ఒక తల్లిని అట్లాంటి ఒక వ్యక్తిని పట్టుకొని ఒక స్టార్డమ్ ఈరోజు హిందీ సినిమా, తెలుగు సినిమాకు సంబంధించిన టాలీవుడ్ని రేంజ్ని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్ళినటువంటి ఒక టాలెంటెడ్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ని పట్టుకొని వాళ్ళ మదర్ని కించపరిచే లకారంతో అధిష్టానుసారంగా మాట్లాడిన ఆడియో అది వైరల్ అయింది. దానికి సంబంధించిన తర్వాత కూడా ఆ వీడియో లేకపోతే ఆ ఆడియో నాది కాదని చెప్పేసి సదర్ ఎమ్మెల్యే క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత పార్టీ అధినేత ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళకి ఫోన్ చేసి మీ వల్ల మేము ఇబ్బంది పడుతున్నామని చెప్పడం కూడా ఇవన్నీ జరిగింది. బట్ దాని వెనక కుట్ర ఏం జరుగుతుంది అసలు? ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ని ఇష్టానుసారంగా తిట్టే అంత, లేకపోతే అది ఏనో, లేకపోతే అది నేను మాట్లాడిందో కాదో రేపు పొద్దున అవి ఆ ఫ్యాన్స్ లేకపోతే అక్కడున్న వాళ్ళు అందరూ కూడా దాన్ని చూసుకుంటారు. అది దాన్ని ఆడియోకి సంబంధించిన దానిలో మనం దాని దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. కానీ నిజంగా ఈ ఆడియోలో ఒకసారి మీరు వినండి, ఎంత కసితోటి మాట్లాడుతున్నాడు ఆయన, ఎంత ద్వేషంతో, అంటే జూనియర్ ఎన్టీఆర్ మీద ఉన్నటువంటి ద్వేషాన్ని ఏ విధంగా ఆయన వెళ్ళగక్కుతున్నారు ఈ సదర్ ఎమ్మెల్యే అనే దాని మీద ఒకసారి అయితే ఆడియో విందాం. అది ఫేకా, అది రియలా అనేది భవిష్యత్తులో తేలుతుంది. బట్ ఒకసారి అయితే మీరు ఆడియో వినండి, మీకే అర్థమవుతుంది. నాకైతే నిజంగా ఒక రాష్ట్రానికి సంబంధించిన దాంట్లో ఒక మంచి సెలబ్రిటీ హోదాలో ఉంటే ఒక అద్భుతమైన నటుడు, తన సొంత కాళ్ళతోటి ఈరోజు దేశమే గర్వించదగ్గ నటుడుగా మారినటువంటి జూనియర్ ఎన్టీఆర్ మీద అంత కోపం ఎందుకు? సరే ఒకటే సామాజిక వర్గానికి సంబంధించిన అయినా కూడా మరి ఈరోజు ఎందుకు ఆయన అంత టార్గెట్ చేసి మాట్లాడాల్సి వచ్చింది అనేది మీరు అందరూ ఇప్పుడు వినుంటారు. అయినా కానీ మళ్ళీ ఒకసారి మీరైతే మీకు వినిపించే ప్రయత్నం అయితే చేస్తా. రైట్. మొత్తం మన చేతులు పెట్టినారా ఫ్యాన్స్ మనం మాట్లాడారా? రాము వెళ్ళంతా ఓకే చేశారా? అప్పుడే వాళ్ళు అంటే మనం ఏంటన్నా వాళ్ళే మాట్లాడుకున్నారు. మనం ఆ రోజు మాట్లాడేది వాడు ఇయ్యలేదు నా ఫ్యాన్స్ చేతులు ఉన్నట్టు ఇయ్యలేదు. గలాట జరిగింది. వాడితో ఏనంటే ఇయ్యలేదు నా ఇచ్చినారు. ఇప్పుడు తిరిగి నేను గౌరీ కాంప్లెక్స్ పర్మిషన్ పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చింది నాకు. పర్మిషన్ లేవు, పర్మిషన్ లేవు ఆపిస్తున్నా. బాగానే జూనియర్ గానే ఆపిస్తున్నట్టు నాకే నా కోసం కదా. లోకేష్ ఎట్లా పెట్టుకుంటారు ఆ విషయంలో అయితే మనం అయితే ఆపేయట్లేదు చెప్పినట్లు. ఎట్లా ఇస్తారు నువ్వు కార్ది? నేను చేపించేకనా స్టేరోడ్ వేస్తాను సినిమాది. అసలు ఏపీ ఇప్పుడు పర్మిషన్ లేదు కదా. కాదన్నా స్టేరోడ్ సినిమా వేస్తున్నా, పర్మిషన్ లేదు కదా. ఎక్సేప్ ఇస్తావు నువ్వు? నేను వేపించేకి నాకు సంబంధం లేదు. సరే మామూలుగా సినిమా పోయేవాళ్ళు ఆడదు, సినిమా ఆడదు నేను వేపించేది సినిమా ఆడదు ఇప్పుడు. ఓకేనా? లోకేష్ గురించి మాట్లాడతాడా? సార్ గురించి మాట్లాడతాడా? సినిమా ఆడదు సినిమా. ఓకేనా? ఆడు సినిమా ఆడదు. నాకు తెలియకుండా ఎట్లా ఆడుతుంది సినిమా? మనమేం దాంట్లో ఏం లేదు, మనకేం సంబంధం లేదు సినిమా. నేను ఎమ్మెల్యే, అనంతపురం ఎమ్మెల్యే. నేను ఆడదు సినిమా ఆడదు.
సార్ గురించి మాట్లాడతాడా? చెప్పు, సినిమా ఆడదని చెప్పి చెప్పు. ఆడదు, గాడ్ ప్రామిస్ నిరూపిస్తున్నా. మనకి ఇంకేంది, లొకేషన్ గురించి మాట్లాడితే ఊరుకుంటాం ఏంది? మనకేంది ఏంది ఆడు సినిమా. రైట్, ఇది బాగా వైరల్ అవుతున్నటువంటి ఆడియో. ఈ ఆడియో మొత్తం విన్న తర్వాత ఆయననే క్లెయిమ్ చేసుకుంటాడు, నేను అనంతపురం ఎమ్మెల్యేని మాట్లాడుతున్నా, నేను సినిమా ఆడనియను, నా పర్మిషన్ లేకుంటే ఎట్లా చేస్తారని చెప్పేసి అది మాట్లాడేది కూడా ఎవరో కాదు, ఆయన టీఎన్ఎస్ఎఫ్ అక్కడ నేత, తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ సంబంధించిన దాంట్లో ఆయన కూడా ఒక మనిషి, లైక్ ఐ థింక్ ఆయన పేరు నాయుడు, ఐ థింక్ సో ఇదన్నిటి విషయంలోకి వస్తే అసలు ఎక్కడ కాంట్రవర్సీ మొదలైంది, ఏమైంది అనే అంశాన్ని కూడా ఒకసారి మనం ఖచ్చితంగా ఒకసారి వెళ్తే, ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ మీద ఖచ్చితంగా టీడీపీ పార్టీలో కొంత ఒక వ్యతిరేక వర్గం తయారై ఆయన మీద ఏవైతే జూనియర్ ఎన్టీఆర్ మీద విషం కక్కే ప్రయత్నం అయితే చేస్తున్నమాట వాస్తవం. దీంట్లో భాగంగా ఎందుకంటే ఇప్పటికే నారా లోకేష్కు పార్టీ పగ్గాలు అప్పచెప్పాలని చెప్పేసి, డిప్యూటీ సీఎం చేయాలని చెప్పేసి టీడీపీ పార్టీ నుంచి గెలిచినటువంటి ఒక వర్గం ఎంపీలు ఎమ్మెల్యేలు చాలాసార్లు మహానాడు వేదికగా ఎంత గోల చేసిరో మనం అందరం చూసినాం. ఎందుకంటే భవిష్యత్తు నేతగా లోకేష్ని చిత్రీకరించబడాలి, లోకేష్ ఉంటేనే బాగుంటుందని చెప్పేసి ఎవరైతే ఈ ముఖ్యంగా వాళ్ళ కమ్యూనిటీ క్యాస్ట్కి సంబంధించినటువంటి కొంతమంది లీడర్స్ ఇప్పటికే దాన్ని జనంలోకి ఇంజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బట్ ఆ తర్వాత దాంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా డిగ్రేడ్ చేసి లోకేష్ని ఫస్ట్ క్యాడర్ ఫస్ట్కు సంబంధించిన ఎవరు చంద్రబాబు తర్వాత నెక్స్ట్ లీడర్ ఆయనే కావాలని చెప్పేసి కూడా అక్కడ గట్టి ప్రయత్నాలు జరుగుతున్నలో భాగంగానే ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ మీద ఒక అనామక ఎమ్మెల్యేతోటో లేకపోతే ఇంకోరితోటో ఈ వ్యాఖ్యలు చేపించారు అని చెప్పేసి కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెప్తున్నమాట వాస్తవం. కదా కొద్ది రోజులుగా రైట్ ఆయన చాలా సందర్భాలకు సంబంధించిన దాంట్లో కూడా పాలిటిక్స్ దూరంగానే ఉన్నారు. ఆయన ప్రస్తుతం కెరియర్ అంతా ఓకే ఫోకస్ అంతా కెరియర్నే పెట్టినని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ కూడా చెప్తా ఉన్నాడు. జూనియర్ ఎన్టీఆర్ చెప్పినా కూడా ఎక్కడ కూడా పొలిటికల్ దానికి ఎక్కడ ఏదన్నా ఈవెంట్ జరిగినా లేకపోతే ఆయన ఎక్కడన్నా పబ్లిక్ ఈవెంట్స్లోకి వచ్చినా కూడా ఆ పొలిటికల్ ఎంట్రీ మీద చర్చ అయితే జరుగుతూ ఉంది. ఆయన పెద్దగా మాట్లాడేది కూడా ఏం లేదు వార్ 2కి సంబంధించిన దాని మీద. ఏదో జస్ట్ ఒక చిన్న కాంట్రవర్సీ సంబంధించి 25 ఏళ్ళ నుంచి నేను మృగాలతోటి తోడేళ్లతోటి ఇగుతున్నాను చెప్పేసి ఏదో టికెట్కి సంబంధించిన దాని మీద ఒక చిన్న వాక్యం అయితే విన్నాం. దాన్ని పట్టుకొని ఈరోజు లోకేష్ని తిట్టిరు, లేకపోతే ఇంకోరు చంద్రబాబు నాయుడు తిట్టడం చెప్పేసి ఇట్లా ఇష్టానుసారంగా బండబూతులు తిట్టడం అనేది మాత్రం నిజంగా ఎమ్మెల్యే గారు అయితే మాట్లాడిన మాట తప్పే. ఈ తప్పు నేపథ్యంలో నేను ఏం చెప్పబోతున్నా అంటే చాలా సింపుల్ ఒకటి జరుగుతుంది. అక్కడ లోకేష్ని చాలా గట్టిగా ప్రొజెక్ట్ చేసే క్రమంలో ఆయనకు అడ్డుగా ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ని ఎంత డిమోరలైజ్ చేస్తే అంత డిమోరలైజ్ చేయాలి. ఆయన నుంచి ఒక పొలిటికల్ ఏదైనా వ్యాఖ్యలు బయట పెట్టాలి. ఎందుకంటే ఆయన సంబంధించినటువంటి అత్యంత అనుచరులు ఎవరైతే ఉన్నారో కొడాలి నాని అయితేనేంది, లేకపోతే వల్లంనేని వంశీ వాళ్ళందరూ కూడా వైసీపీతో ఉన్నారు. ఆయన కొద్ది రోజులుగా టీడీపీ పార్టీ వ్యవహారాలకు సంబంధించి కూడా ఆయన దూరంగానే ఉన్నారు. మొన్న ఏదైతే సీనియర్ ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలకు సంబంధించిన దాంట్లో ట్యాంక్ బండ్ మీద జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఫ్లెక్సీలు కూడా తీసేయమని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి బాలకృష్ణ కూడా వార్నింగ్ ఇవ్వడాలు మనం సోషల్ మీడియాలో చూసిన క్రమాన్ని ఒకసారి ఆలోచిస్తే, రేపు ఎప్పటికైనా టీడీపీ పార్టీని లీడ్ చేసేది లేకపోతే టీడీపీ పార్టీకి మొత్తం కూడా ఓన్ చేసుకునేది జూనియర్ ఎన్టీఆర్ఏ కాబట్టి రేపు లోకేష్ అడ్డంకికి ఎవరైతే ఉన్నారో ఆ జూనియర్ ఎన్టీఆర్ని ముందు నుంచి కూడా ఆయన ఒక సఫకేషన్ గురి చేసి ఏదైనా ఒక పొలిటికల్ వ్యాఖ్యలు చేయించేసి ఆ పొలిటికల్ వ్యాఖ్యల్లో భాగంగా ఆయన ఏదో ఇబ్బంది పెట్టే కార్యక్రమం అయితే జరుగుతున్నటువంటి మాట అని చెప్పేసి చాలామంది సోషల్ మీడియాలో చెప్తున్నటువంటి విషయం. రైట్, ఇప్పుడు ఆయన ఆడియో చేసిండు, ఈ ఆడియోకి సంబంధించిన దాని మీద కూడా మళ్ళీ ఒక రిలీజ్ కూడా చేసిండు. నేను నాది కాదు ఈ వ్యాఖ్యలు అని చెప్పేసి, నేను మాట్లాడలేదు అని చెప్పేసి అంత కూడా అన్నాడు. దాని తర్వాత ఈ యొక్క ఆడియో రిలీజ్ అయిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఒకసారి చూసుకుంటే చాలా ఆంధ్రాలో మొత్తం ప్రస్తుతం అయితే చాలా బీభత్సవంగానే జరుగుతున్నటువంటి ఈ ఇష్యూ జరుగుతుంది. ఆ ఇష్యూ జరిగే క్రమంలో ఈ విధంగా అంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎట్లా రచ్చిపోయారో ఒకసారి మీరే చూడండి. ఎక్కడ ఉన్నటువంటి అక్కడ దగ్గుపాటి వెంకట ప్రసాద్ రావట ఆయన పేరు, దగ్గుపాటి ప్రసాద్ గారు. సో మొత్తం ఎక్కడక్కడ ఫ్లెక్సీలు పూర్తి స్థాయిలో చింపేసి కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నమాట వాస్తవం. ఇది
ఇది రియాక్షన్ అక్కడ. అంటే వీళ్ళు ఏదైతే సక్సెస్ అవుతున్నారు, ఏదైనా ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ తోటి ఏదో ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఇప్పియాలి. దీనికి జరిగిన దాని మీద అభిమానుల వైపు ఈరోజు హైదరాబాద్లో కూడా వాళ్ళందరూ మీట్ కావడం జరుగుతూ ఉంది. ఆయనకు సంబంధించిన దాంట్లో అసలు ఏంది నీ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించిన దాంట్లో ఎప్పుడు ఇస్తామని చెప్పేసి కూడా వాళ్ళు కూడా హైదరాబాద్కి ఒక్కొక్కరు కూడా చేరుకుంటున్న తర్వాత ఒక భవిష్యత్ కార్యాచరణలో ప్రణాళిక అయితే జూనియర్ నుంచి బయటికి తెప్పియాలి. అసలు జూనియర్ మనసులో ఏముంది అనేది బయట పెట్టేయడంలో భాగంగానే ఈరోజు ఈ ఎమ్మెల్యే ఇష్టానుసారంగా ఆయన ఫోన్ చేసి తిట్టిండేమో అనేది ఒక వాదన. రైట్, లేదు అసలు నేను తిట్టలేదు, నాకు సంబంధమే లేదని చెప్పేసి కూడా ఆయన ఏం చేసిండు, ఒక వీడియోని రిలీజ్ చేసిండు. అది కూడా చూపిస్తాం మీకు. ఆ తర్వాత ఆ వీడియో రిలీజ్ చేయడంలో కూడా ఎంత ఉందో మీరు ఒకసారి గమనించండి, మీకే తెలుస్తుంది. అందరికీ నమస్కారం. నా పేరు దగ్గుబాటి ప్రసాద్. నేను అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేని. జూనియర్ ఎన్టీఆర్ ని దుర్భాషలాడుతూ నేను తిట్టానని చెప్పేసి మీడియా మిత్రుడు నాకు వీడియో పెట్టడం జరిగింది. గత 10-15 రోజుల నుంచి అనంతపురం అర్బన్ రాజకీయాల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. దాని కుట్రలో భాగంగానే ఈ వీడియో నన్ను గిట్టని వాళ్ళు, నాకు సరిపోని వాళ్ళు ఈ వీడియో పెట్టడం జరిగింది. నారా ఫ్యామిలీ అన్నా కానీ, నందమూరి ఫ్యామిలీ అన్నా కానీ చాలా అభిమానం. నేను చిన్నప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీ అభిమానిగా పెరిగినోడిని. దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు. ఖచ్చితంగా ఎలాంటి వాస్తవం లేదంట, ఆయన ఒప్పుకుంటున్నాడు. చూసిరా, తెలియజేసుకుంటాను. దీంట్లో ఎలాంటి వాస్తవం లేదా అంటాడు. నందమూరి ఫ్యామిలీ అభిమానిగా పెరిగినోడిని. దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు. ఖచ్చితంగా ఈ వీడియో కానీ, ఈ ఆడియో రికార్డ్ కానీ నాది కాదని చెప్పేసి తెలియజేసుకుంటాను. ముఖ్యంగా మా అనంతపురం లోకల్ రాజకీయాల్లో భాగంగా ఈ వీడియో చొరబడిన వాళ్ళు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు నేను ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్పీ గారిని కోరడం జరిగింది. సదా ఎవరైనా ఎన్టీఆర్ అభిమానులు బాధపడి ఉంటే వాళ్ళని నా తరఫున నేను క్షమాపణలు అడుగుతున్నాను. దేనికంటే ఈ వీడియో నాకు సంబంధించి కాదు, నా పేరు ప్రస్తావించారు కాబట్టి నేను ఈ క్షమాపణ కోరడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటాను. ఈ వీడియో మొత్తం ఒకసారి విన్న తర్వాత మీకు ఏమర్థమైంది? ఎక్కడ కూడా జూనియర్ ఎన్టీఆర్కి ఆయన క్షమాపణ కానీ, ఆ వీడియో నాది కాదంటాడు, దాని మీద అభిమానుల క్షమాపణ చెప్తా అంటుంది, కానీ జూనియర్ ఎన్టీఆర్ పేరు కనీసం తీసే అది లేదు. ఆ రెండు వాయిస్లు టాలీ చేసుకుంటే ఖచ్చితంగా ఈ వాక్యాలు దగ్గుపాటి ప్రసాదరావు గారి నుంచి వచ్చినాయి అన్నమాట స్పష్టంగా తెలుస్తుంది. ఈ తెలిసిన నేపథ్యంలోనే కూడా అంటే ఇది ఒక పెద్ద తెలుసు, అంటే ఎట్లా ఒక కుటుంబాన్ని ఏ విధంగా హైప్ చేసి చూపించాలనో ఆంధ్ర మీడియాకు సంబంధించిన దాంట్లో అయితేనేది, లేకపోతే అక్కడ సోషల్ మీడియా అయితేనేది, లేకపోతే ఐటీడీపీ పేరిట వీళ్ళు చేసే ఈ హరాచకాలు అయితేదో మన అందరికి తెలిసిందే. ఈ లోన్లో భాగంగానే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ని టార్గెట్గా చేయడం జరిగింది. ఆ టార్గెట్లో భాగంగానే ఈరోజు ఈ ఎమ్మెల్యే, లేకపోతే ఇంకో రోజు నెక్స్ట్ ఇంకో ఎమ్మెల్యే కూడా మాట్లాడి ఖచ్చితంగా ఆయనని ఏదో పొలిటికల్గా డ్యామేజ్ చేయాలి, లేకపోతే ఆయన ఏదన్నా ఒక మాట తన మనసులో మాట బయట పెట్టాలనే అంశానికి సంబంధించిన దాని మీద కూడా తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా ఈ మాట వాడు బుక్కా ఫకీర్ అన్న కాడికి వచ్చినప్పుడు అంటే ఇదంతా ఎట్లా అంటే అసలు ఈ జూనియర్కు నందమూరి కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు, వాడొక బయటోడు, తర్వాత వాడొక పొట్టోడు అని చెప్పేసి కొన్ని వాక్యాలు కూడా అలా చేయడం జరిగింది. మనం బీఫ్ వేయడం జరిగింది. అంటే ఎంత కషి అంటే అట్లా లోకేష్ని ఆయన తిట్టడము, లేకపోతే చంద్రబాబు నాయుడు కూడా తిట్టిందని చెప్పేసి కూడా ఎక్కడ కూడా ఎన్టీఆర్కి సంబంధించిన దాంట్లో ఆ వీడియోలు అయితే బయటికి రాలే. కావాలని చెప్పేసి ఈరోజు ఈ కాంట్రవర్సీని క్రియేట్ చేసిర్రు. జూనియర్ మనసులో మాట ఏ విధంగా ఉండబోతుంది, లేకపోతే జూనియర్లో నిజంగా రాజకీయంలోకి రావాలి అని చెప్పేసి ఏమైనా ఆలోచన ఉందా అనే దాని మీద బయట పెట్టించేందుకు క్రమంలోనే ఇది జరుగుతుందని చెప్పేసి కూడా అంటున్నారు. అయితే ఇదంతా జరిగిన తర్వాత నాకు బాగా ఆశ్చర్యం కల్పించిన విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు ఎవరైతే ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు కొంతమందిని పిలిచి, అంటే అందులో ఈయన కూడా ఉన్నాడు, ఈ ఎమ్మెల్యే కూడా ఉన్నాడు, అసలు ఏది మీరు చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు చేయడం వల్ల పార్టీ పరుగు అవుతుంది, మీరు చేసేదానికి నేను సమాధానం చెప్పుకోవాలా, అసలు నాకు ఎందుకు ఇదంతా, ఇట్లాంటి తీరు మార్చుకోండి అని చెప్పేసి కూడా కొంతమంది ఎమ్మెల్యేల వార్నింగ్ ఇచ్చిన దాంట్లో ఈయన కూడా ఉన్నాడు. నిజంగానే ఆయన వాయిస్ కాకపోతే ఇంటెలిజెన్స్ స్థాయి వ్యక్తులు ఉంటారు ఏపీలో, వాళ్ళందరూ కూడా చెప్తారు కదా, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి ఇది ఎవరు ఆడియోనో ఏం కథ అని చెప్పేసి గంటలు పట్టేయచ్చు. ఆ నేపథ్యంలోనే ఒక కాంట్రవర్సీని ఎందుకు క్రియేట్ చేసిరని చెప్పేసి కూడా తిట్టిండు అని చెప్పేసి అయితే సోషల్ మీడియాలో వస్తుందని అఫీషియల్గా మనకు ఎక్కడైతే ప్రకటన అయితే లేదు. అయితే ఈ మొత్తానికైతే ఏం జరుగుతున్నా మొత్తం ఆంధ్ర రాజకీయాలకు సంబంధించి 10 రోజుల పాటు ఇదే జరుగుతుంది ఖచ్చితంగా. ఏదేమైనా దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే ఇటు చంద్రబాబు నాయుడు లేకపోతే లోకేష్ కాదు, ఖచ్చితంగా జూనియర్ బయటికి రావాల్సిన అవసరం ఉంటుంది. జూనియర్ బయటకు వచ్చేసి
ఇది సినిమా కూడా అక్కడ అవుతుంది కాబట్టి ఓవైపు బయటకు వచ్చేసి ఈ కాంట్రవర్సీకి ఒక ఫుల్ స్టాప్ పెట్టేసి ఆయన మీద జరుగుతున్నటువంటి దాని మీద ఈ ఫేక్ ప్రాపగండనో లేకపోతే ఫేక్ ట్రోలింగో లేకపోతే ఇట్లా ఎమ్మెల్యే స్థాయి వ్యక్తుల మీద ఇష్టానుసారంగా తిట్లకు ఆయన ఖచ్చితంగా వివరణ కోరాల్సిన అవసరం ఉంటుంది తెలంగాణ మన ఆంధ్ర ప్రభుత్వం నుంచి, లేకపోతే వీళ్ళు చేసినటువంటి ఎవరైతే వ్యాఖ్యలు చేసిరో ఆ వ్యాఖ్యలకు ఆడియో బయటకు వచ్చిందో దగ్గుబాటి ప్రసాద్ అనే వ్యక్తి మీద ఆయన ఖచ్చితంగా వివరణ కోరాల్సిన అవసరం ఉంటుంది. అది నిజంగా ఆయనే మాట్లాడినట్టు తెలితే మాత్రం సీరియస్ యాక్షన్కు లేకపోతే న్యాయపరమైన సలహాకు తీసుకొని జూనియర్ ఖచ్చితంగా ముందుకు రావాల్సిన అవసరం ఉంటుంది. దీనికి ఎండ్ ఫుల్ స్టాప్ ఆయన మాట్లాడుతూ తప్ప ఈ కాంట్రవర్సీ ఏదైతే ఆడియో కాంట్రవర్సీ ఉందో అది బయటికి ఇప్పుడంతలా దాన్ని సమసిపోయే అవకాశం అయితే లేదు.